ఆయన మనకు అనేకమైనటువంటి గొప్ప విషయాలను మనకి బోధించాలి. అందులో కుటుంబము కట్టబడాలి అంటే ఆ కుటుంబము ఏ రీతిగా ఉండాలి అని చాలా వివరణాత్మకంగా లేఖనంలో తెలియపరచడం జరిగింది. అందులో ఒక మాటను మనం ధ్యానించుకుంటే సామెతలు సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం నుండి 24వ అధ్యాయము మనము 3వ వచనాన్ని చదివినట్లయితే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడదు. స్థిరపరచబడటం, జ్ఞానము వలన ఇల్లు కట్టబడటం. సమాజంలో మనం చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టబడతా ఉన్నాయి, గృహాలు కట్టబడతా ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఎత్తైన సుందరమైనటువంటి భవనాలు నిర్మించబడతా ఉన్నాయి. ఇవి లోకానుసారంగా మనం చూసినట్లయితే అలా ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మన కుటుంబాన్ని, మన ఇంటిని కట్టుకోవాలి అంటే జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఆ జ్ఞానం నీకు కలగాలి అంటే వివేచన కలిగి ఉండాలి. వివేచన దేని ద్వారా కలుగుతా ఉన్నదంటే దేవుని వాక్యము ద్వారానే వివేచన దొరుకుతా ఉన్నది. ఈ వివేచన ద్వారా ఇంటిని కట్టుకోవాలి, నీ గృహాన్ని కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని వేకుని లేచి నువ్వు ధ్యానించినట్లయితే ఆ వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన జ్ఞానం ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథములు లిఖించబడింది. అందుకనే 14వ అధ్యాయం సామెతలు రాసినటువంటి గ్రంథములో మొదటి వచనాన్ని చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును. ఈ దినాలలో మనం పరిశీలించినట్లయితే ఎన్నో ఇల్లు కట్టబడుతూ ఉన్నాయి, కానీ ముగింపు వరకు స్థిరపరచబడట్లేదు, ముగింపు వరకు రావట్లేదు. కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. ప్రియమైన సహోదరి, నీ కుటుంబం కట్టబడాలి అంటే, నీ భర్త కట్టబడాలంటే, నీ కలిగినటువంటి బిడ్డలు నీ మాట విని ఒక కట్టబడిన కుటుంబం, ఆశీర్వదించబడిన కుటుంబంగా నీ కుటుంబం మార్చబడాలి అంటే ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవే దానికి మార్గం. మొట్టమొదటిగా స్త్రీ పాత్ర, కుటుంబ పాత్రను పోషిస్తున్నప్పుడు నీవు జ్ఞానవంతురాలుగా ఉండాలి. అందుకనే జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టును. స్త్రీగా ఉన్నటువంటి నీవు నీ కుటుంబాన్ని కట్టడానికి బాధ్యత తీసుకోవాలి. నీ మీద నీ కుటుంబ భారం వేసుకోవాలి. నీ భర్త నీ మాట వినేలాగా నీవు అతని పట్ల ప్రేమను చూపించాలి. హల్లెలూయా.